లోకేష్ బాబు గారు అన్న సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటే నడవదు. అసలు టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే టీడీపీ అవమానంతో. తెలుగు రాష్ట్రాల ఐక్యత కోసం అనంటే ఇదే టీడీపీ పార్టీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నది వెనుకటికి మహాకూటమి అని పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇదే టీడీపీ పార్టీ తెలంగాణ బిల్లు వస్తున్నప్పుడు మాస్ రెసిగ్నేషన్లు పెట్టిపించింది కూడా టీడీపీ పార్టీ. మళ్ళీ ఆనాడు మీ మనోభావాలు ఏమైనాయి? సార్ మీకు జాగ్రఫీ తెలియదు, డెమోగ్రఫీ తెలియదు, ఏ గ్రఫీ తెలియదు, ఓన్లీ మీకు తెలిసేందనంటే మీ నాన్నగారు వేసిన గ్రాఫిక్స్. తెలంగాణ ఎవడిచ్చిన బిచ్చంగా? తెలంగాణ ఆనాటికేని ఈనాటి దాకా సర్ప్లస్ స్టేట్ ఉండే, ధనిక రాష్ట్రం ఉండే. బిచ్చమెన్నడు ఎత్తుకోలే తెలంగాణ ఆడికి. తెలంగాణని బిచ్చం ఎత్తుకుని చేసింది ఎవరు? మళ్ళా దాని మీద కూడా చర్చ చేద్దామా? మంచిగున్నాం, బగ్గుమనిపించే చిచ్చులు పెట్టకండి సార్. నారా లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ అధినేత సుపుత్రులు. ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటే ఏమంటాడంటే, తెలంగాణ రాష్ట్ర సమితి ఆర్ కేసీఆర్ గారి మాటలు కంప్లీట్గా ఇరు రాష్ట్రాల ప్రజలను విడగొట్టేటట్టున్నాయి, చిచ్చు పెట్టేటట్టున్నాయి, ఇది తప్పు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగు ప్రజల మనోభావాలకు పనిచేసిన పార్టీ, ఐక్యత కోసం పనిచేసిన పార్టీ అని చెప్పి నారా లోకేష్ బాబు గారు హితం పలికే ప్రయత్నం చేస్తారు. అయితే నాకు ఒక సినిమా గుర్తొచ్చింది, పిల్ల జమీందార్ అనే ఒక సినిమా గుర్తొచ్చింది. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలే, సినిమా గురించే మాట్లాడుతున్నా. బీ వెరీ క్లియర్ ఆన్ మై సబ్జెక్ట్. పిల్ల జమీందార్ ఎందుకన్నానంటే, నారా లోకేష్ గారికి పాపం చరిత్ర తెలియదు. అయితే ఆయన ఏమేమి మాట్లాడిండో కంప్లీట్గా ఒకసారి మనం మాట్లాడుకుందాం. టీడీపీ ఫౌండేషనల్ డెవలప్మెంట్ స్టోనే ఒక సోషల్ హార్మోనీ అని, ఇరు రాష్ట్ర ప్రజల ఐక్యత అని ఎక్సెట్రా మాట్లాడిండ్రు. అయితే నారా లోకేష్ బాబు గారికి నేనేం చెప్తున్నా అంటే, లోకేష్ బాబు గారు అన్న సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటే నడవది. అసలు టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే టీడీపీ అవమానంతో. సో ఇరు రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్ర ప్రజలకు ఐక్యత అన్న మాట ఈయన్నే సగం చచ్చిపోయింది మీది. నేను అన్నది రాంగా? టీఆర్ఎస్ పార్టీ ఏడికని పుట్టింది? టీడీపీ అవమానంతోనే పుట్టింది కదా తెలంగాణ మనోభావాలకు. అది రాజకీయంగానా, నిధులు నియామకాలు నీళ్ల పరంగానా పక్కకు పెడదాం, బట్ పుట్టింది ఆడికేనే. సో తెలంగాణ పాలిటిక్స్లా నేను అనేది ఏంటంటే, మీరు సెల్ఫ్ సర్టిఫికేట్ ఇవ్వకండి. దశాబ్దాల వారీగా తెలంగాణకు జరిగిన యొక్క ఏమంటారు నీటి కొరత, ఫండ్స్ కొరత, డిస్క్రిమినేషన్ కంబైన్డ్ స్టేట్లల్లో మీకు తెలుసా అని చెప్పి నేను మిమ్మల్ని ఒక ప్రశ్నిస్తున్నా. డిబేట్కి మీరు చర్చకు రెడీయా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక విషయం ఏందనంటే, మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, అగర్ ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాంలో ఇరు ప్రాంతాల మధ్యలో శాంతి దూతగా అగర్ టీడీపీ పార్టీ ఉంటే, టీడీపీ పార్టీ హయాంలోనే ఇడ ఫైర్ కాలే తెలంగాణ అజిటేషన్ల మీద? ఎందుకయింది? సామరస్యంగా కూర్చొని ఎందుకు మాట్లాడలేకపోయినరు? అంతగానం పొలిటికల్ ఫ్రిక్షన్ ఎందుకు డెవలప్ అయింది? నారా లోకేష్ గారు కొంచెం చరిత్ర తెలుసుకోవాలి. ఒప్పుకుంటా మనము క్యాటలిస్ట్ల లెక్క మనం వచ్చేసినాం పైకి. ఐఎమ్ నాట్ డినయింగ్ అండ్ ఐ అప్రిషియేట్ మీకు ఉన్న లక్, అది మీకు సాత్కారం ఇస్తుంది, నేను కాదని అంటలే. బట్ ఈ మాస్ మూమెంట్ ఏదైతే తెలంగాణలో మీ నాయనగారి తనంలో కూడా ఉన్నప్పుడు, మీ నాన్నగారిని అడిగినా చెప్పేటోడు తెలంగాణ ఏంది అని. మళ్ళీ నా ఫౌండేషనల్ జస్టిస్ కోసం నేను కొట్లాడొద్దా? ఇంకొక మాట అడుగుతున్నా నారా లోకేష్ గారు, తెలుగు రాష్ట్రాల ఐక్యత కోసం అనంటే ఇదే టీడీపీ పార్టీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నది వెనుకటికి మహాకూటమి అని పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇదే టీడీపీ పార్టీ తెలంగాణ బిల్లు వస్తున్నప్పుడు మాస్ రెసిగ్నేషన్లు పెట్టిపించింది కూడా టీడీపీ పార్టీ. మళ్ళీ ఆనాడు మీ మనోభావాలు ఏమైనాయి? ఫౌండేషన్ ఎందుకు టిల్ట్ అయింది? మూమెంట్ ఎందుకు అయింది? సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు బంద్ చేయండి. మీరేదైతే ఐక్యత అని గురించి మాట్లాడుతున్నారు కదా, ఐక్యత అంటే సైలెన్సా నారా లోకేష్ బాబు గారు? ఐక్యత అంటే నా ఫేర్ షేర్. నా షేర్ ఏంది? నాకు కావాల్సిన ట్రాన్స్పరెంట్ రూల్స్, బయాస్డ్ రూల్స్ కాదు లోకేష్ బాబు గారు. ఇంకొకటి ఏంది తెలుసా, తెలంగాణ ప్రతిసారి ఆయన ఏమంటారంటే తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మేము అడ్డుకున్నామా? కాళేశ్వరం ప్రాజెక్ట్ మేము ఏమన్నా కేసులు వేసినామా? సార్ మీకు జాగ్రఫీ తెలియదు, డెమోగ్రఫీ తెలియదు, ఏ గ్రఫీ తెలియదు, ఓన్లీ మీకు తెలిసేందనంటే మీ నాన్నగారు వేసిన గ్రాఫిక్స్, నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన గ్రాఫిక్స్ తప్ప మీకు ఏ గ్రఫీ తెలియదు. అగర్ తెలంగాణ జియోగ్రఫీకి ఇట్లా మీరు చూస్తే మీకు తెలుస్తుంది తెలంగాణ ఏంది అని. తెలంగాణకు జరిగిన అన్యాయం ఏంది అని అనేది మీకు తెలుస్తుంది. కాళేశ్వరం దగ్గరికి నేను తర్వాత వస్తా ఫ్రెండ్స్. దానికంటే ముందు నారా లోకేష్ బాబు గారికి చరిత్ర పరిచయం చేయాలి. 1969 లలిత్ కమిటీ డిబేట్ ఏం చెప్పింది నారా లోకేష్ బాబు గారు మీకు తెలుసా? ఏదో అన్నారు, నాన్నగారు బాబుగారు వచ్చిన తర్వాత తెలంగాణను డెవలప్ చేసిరు. మినిమం రెస్పాన్సిబిలిటీ అది. మా తాత మా నాన్నని నార్మల్గా చదివిపించి పెడితే ఆయన ఒక ఉద్యోగం సంపాదించుకున్నాడు. తర్వాత మా నాన్న నా కొడుకు ప్రయోజకుడు కావాలంటే ఈ కోర్సులు చదవాలా, ఈ చదువు చదవాలా, ఈ చదువు చదివితే వాడు ఈ తెలివితేటలు తెచ్చుకుంటాడు అన్న
ఆలోచన వచ్చింది. ఇప్పుడు నా పిల్లలకు నేను చదివే చదివిస్తానంటే కుదురుతుందా? సో నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఓ పెద్ద మిరాకిల్ కాదు. ఆ సిచ్యువేషన్కి జరగాల్సిన పరిపాలన ఆయన అందించిండు. అది చేయకపోతే అబ్సొల్యూట్ అయిపోతారు. ఇలా కాంగ్రెస్ కాలేదా? సో నేనేమంటున్నా అంటే నారా లోకేష్ బాబు గారికి 1969 లలిత్ కమిటీ ఒకసారి చదువుండ్రి. తెలంగాణ ఎవడిచ్చిన బిచ్చంగా, తెలంగాణ ఆనాటికేని ఈనాటి దాకా సర్ప్లస్ స్టేట్ ఉండే, ధనిక రాష్ట్రం ఉండే. మా అసెంబ్లీలో టెంట్లలో జరగలేరు నారా లోకేష్ బాబు గారు. మా అసెంబ్లీ సమావేశాలు టెంట్లలో జరగలే. ఒకసారి సాక్షులు కానరి చరిత్ర ఏంది అని అనేది తెలుస్తుంది. నా భాగ్యనగర భాగ్యరేఖలు ఆనాటి నుంచి నా భాగ్యనగర ప్రజలు భాగ్యవంతులే. అదే నా బలం, అదే నా బలగం, అదే నా భాగ్యం. మేమొచ్చెవరిని కలవలే, మీరొచ్చి కలిసిండ్రు. మాకు కావాలా అని చెప్పి కూర్చున్నారు. ఒకసారి 1969 లలిత్ కమిటీ రిపోర్ట్ చదువు జర. ఫ్యాక్చువల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ తెలుస్తుంది. లాంగ్ రికార్డ్ ఆఫ్ గ్రివెన్సెస్ ఆఫ్ తెలంగాణ మీకు తెలుస్తుంది. వీడికి ఆగిపోయిందా అంటే వీడికి ఆగలే. ఆయన ఏమంటాడంటే కాళేశ్వరానికి మేము అడ్డుపడ్డామా అని అంటాడు. అసలు మీకు సత్యం తెలుసా? కాళేశ్వరం అంటే ప్రాజెక్ట్ తెలుసా? అసలు తెలంగాణ ఏడుందో తెలుసా? పోనీ మీకు డెక్కన్ ప్లాటో అంటే తెలుసా నారా లోకేష్ బాబు గారు? డెక్కన్ ప్లాటో అని తెలుసా? సర్ప్లస్ వాటరే కదా తీసుకుంటున్నాము, సముద్రం పోయే నీళ్ళు కదా మేము తీసుకుంటున్నాము అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా సార్. అయితే మీకు నీళ్ళు అనేది సముద్రానికి వస్తున్నప్పుడు గ్రావిటీ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ నీళ్ళు ఇట్లా పెట్టి ఇగో ఈడికని గిట్ల పోస్తా, గిట్ల పోగానే మీద పుట్టుకుమని పడతాయి. బట్ అదే నీళ్ళు ఈడికని నేను కిందికి లేపాలంటే టైం పట్టదు అన్నారా లోకేష్ బాబు గారు. నేను 3వ ఫ్లోర్లో ఉన్నా సార్, 3వ ఫ్లోర్లో ఉన్నా, గ్రౌండ్ ఫ్లోర్లో నువ్వు ఉన్నావు. నల్లిప్పంగానే నీకు నీళ్ళు వస్తాయి. నాకు అట్లా కాదు. ఈ ట్యాంకు వీధికి లేవాలంటే బాహుబలి పంపులు కావాలా? ఎందుకు చెప్పాలా? నేను 650 మీటర్ల అడుగుల 650 మీటర్ ఎత్తు మీద ఉన్నా. మీకు తెలుసా డెక్కన్ ప్లాటో అంటే? అప్ హిల్ ల్యాండ్స్ అంటే తెలుసా? గ్రావిటీల నుంచి వస్తున్న ఫ్రీ బీలల మీద మీరు మాట్లాడుతున్నారు పచ్చ షర్ట్ వేసుకొని. బట్ నా పంట పొలాలు పచ్చగా ఎందుకు అయితలేవు అని ఒక్కనాడన్నా పచ్చ షర్ట్ వేసుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినుంటే ఇవాళ తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు పచ్చబొట్టు ఉంటుండే. పచ్చ పార్టీది గ్రావిటీ మీద సర్ప్లస్ వాటర్. లెట్ us స్పీక్ లీగలీ. నారా లోకేష్ బాబు గారు, సర్ప్లస్ వాటర్ డెఫినేషన్ ఏడుందండి? కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ పీకనికే పెట్టుకున్నామా మనం? ఓ మాట అడుగుతున్నాం. కట్టలుగట్టనికే పెట్టుకున్నామా? కృష్ణా ట్రిబ్యునల్ ఎందుకున్నాయి చెప్పురి? సర్ప్లస్ అని అనేది పొలిటికల్ స్లోగన్ లోకేష్ బాబు గారు. ఈ కాన్సెప్ట్ని మీరు రీడిఫైన్ చేయాలని చూస్తున్నారు. అంటే ఇప్పుడు కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్ ఉంది కదా, ఇవి ఎందుకున్నాయి మళ్ళా? అంటే నీళ్ళు అనేది ఇటు కర్ణాటక, ఇటు మహారాష్ట్ర, గోదావరి అయితే మహారాష్ట్ర, ఇటు కర్ణాటక, ఇటు నుంచి వస్తుంది కాబట్టి 3 రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి 3 రాష్ట్రాల సమ్మతి తీసుకొని మాట్లాడాలి కదా. ఈ ట్రిబ్యునల్స్ రెగ్యులేట్ చేస్తాయి కదా. మళ్ళీ సెంట్రల్ వాటర్ కమిషన్ ఎందుకు ఉందండి? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏంటంటే చదివినరండి మీరు? సౌత్ మీరు ఇట్లా మాట్లాడరండి. ఇంకొక విషయంలో మీరేదో అంటే అది మీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో మాట్లాడుతున్నారు, మీరు చిచ్చు పెడుతున్నారు. మీ పరిపాలన చూసుకోకుండా పక్క రాష్ట్రాలలో తొంగి చూసేది మీ నాయన. ఓటుకు నోటు కేసు ఏమా? తొర్రలు కనిపిస్తే ఆ తొర్రలకైనా చూసే మనోభావాలు, మనస్తత్వాలు బాబుగారివి. అన్నగారు అని చెప్పి మీరు ఎన్టీఆర్ గారిని తాతగారిని అన్నగారు అని మాట్లాడారు కదా, భలే ముచ్చటేసింది నాకు అది. అన్నగారు నందమూరి తారక రామారావు గారు అన్నగారు కాదు. నిజంగా చెప్పాలనంటే నట సార్వభౌముడు కాదు ఆయన, సుపరిపాలన అందించిన మహానుభావుడు కూడా అంట నేను నందమూరి తారక రామారావు. బీసీలకు పెద్దపేట వేసిన మహనీయుడు అని కూడా చెప్తా నేను నందమూరి తారక రామారావు గారిని. గట్టిగా సుపరిపాలన అందించిన వ్యక్తులలో కూడా నేను పెడతా. కాకపోతే అన్నగారు అని మీరంటుర్రు ప్రేమతో తాతగారిని, అదే అన్నగారిని మళ్ళీ వెన్నుపోటు పొడిచింది ఎవరు? చరిత్ర. మోసం చేసేటోడిని తెలంగాణ నమ్ముతుందొచ్చు సార్, వెన్నుపోటోని కాదు. సో మై ఆర్గ్యుమెంట్ విత్ యూ ఈజ్ ఆన్ దిస్. సర్ప్లస్ అంటే ఏంది? సర్ప్లస్ అంటే ఫ్రీ బఫెటా? సర్ప్లస్ అంటే ఇది ఎక్కడ రాసి ఉన్నది? ఏమన్నా ఉన్నదా? దీని డెఫినేషన్ మనం ఏమన్నా డిఫైన్ చేసినామా దీన్ని? ఇదేమన్నా ట్రిబ్యునల్ డిఫైన్డ్ కాన్సెప్టా? నారా లోకేష్ బాబు గారు సబ్జెక్ట్ మాట్లాడదాం సార్. ప్రాంతీయవాదాలు మీరు రెచ్చగొడుతున్నారు. బనకచర్ల 1.0 కిందికి చిత్రగుప్తు కడాఖండిగా చెప్పింది దిస్ ఈజ్ అన్ ఇన్సల్ట్ టు తెలంగాణ అని చెప్పింది. దాని మీద కేంద్రం కూడా మంచిగా జవాబిచ్చింది. తర్వాత ఏమైంది? మీరు నల్లమల్ల సాగర్ అని చెప్పి బనకచర్ల 2.0 మొదలెట్టిండ్రు. సముద్రం పోయే నీళ్ళు తీసుకుంటున్నాం, తప్పేముంది సార్? సముద్రం పోయే నీళ్ళు తీసుకోండి, తప్పు లేదు. నేను తప్పు ఉన్నదని నేను చెప్తలే. నేనేమంటున్నా, డిస్కషన్ చేసి తీసుకోండి. ఎందుకంటే రేపు పెరుగుతుంది, హైదరాబాద్ పెరుగుతుంది, ఆంధ్ర కూడా పెరుగుతుంది, పాపులేషన్ పెరుగుతుంది, డెమోగ్రఫీ పెరుగుతుంది. దానికి ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలా. నువ్వు కట్టేసి కూర్చున్నావు అనుకో, నువ్వు కాళేశ్వరం కడితేనేమన్నా అన్నాను అంటే కాళేశ్వరానికి అప్రూవల్ ఉన్నాయి, కాళేశ్వరానికి అప్రూవల్స్ ఉన్నాయి. కాళేశ్వరం అప్రూవల్ లేకుండా ఏం కట్టలే.
రివర్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అనేది రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏం చేస్తున్నాయి అనేది చూడాలా. ఈ యూనిలాటరల్గా మీరు వచ్చేసి సర్ప్లస్ వాటర్ అని అంటే హౌ డూ యూ డిఫైన్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రీ బఫెట్ మిస్టర్ లోకేష్, ఇట్స్ ఎ ట్రిబ్యునల్ మ్యాథమెటిక్స్. సర్ప్లస్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ ఎ ట్రిబ్యునల్ మ్యాథమెటిక్స్ ప్లస్ బోర్డ్ కంట్రోల్. ఆ యాక్టు నిజంగా చెప్పాలంటే బోర్డు అవార్డ్స్ అన్నిటిని మాట్లాడుతుంది. సర్ప్లస్ అనేది మీరు మాట్లాడంగానే సైలెన్స్ కాదు లోకేష్ బాబు గారు, జరా ఇది మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చెప్తున్నాను. తెలంగాణ పొజిషన్ మారుతూ ఉంటుంది. యూటర్న్ రాజకీయాలు పనిచేయాయి. యూ షుడ్ నో ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ బిఫోర్ యూ టాక్ ఆర్ యూ స్పీక్ వెన్ యూ ఆర్ ఇన్ ఎ రెస్పెక్టబుల్ పొజిషన్. డిబేట్కి రెడీయా చెప్పండి. ఐ విల్ కమ్ టు ఆంధ్ర. మాట్లాడదామా? కేవలం మీరు 1969 యొక్క లలిత్ కమిటీ రిపోర్ట్ పెట్టుకునే మాట్లాడదాం. తెలంగాణ సర్ప్లస్ స్టేట్ ఉండే, బిచ్చమెన్నడు ఎత్తుకోలే తెలంగాణ అడిగి. తెలంగాణని బిచ్చమెత్తుకుని చేసింది ఎవరు? మళ్ళా దాని మీద కూడా చర్చ చేద్దామా? మంచిగున్నాం, బగ్గుమనిపించే చిచ్చులు పెట్టకండి సార్. ఇవాళ మీ డేటా డిస్క్లోజర్ ఏముంది సర్ప్లస్ వాటర్ అని అంటే? మీ దగ్గర ఈ డేటా ఉందా? డేటా డిస్క్లోజర్ మీ దగ్గర ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ ఉన్నాయా? టెలిమెట్రీ రికార్డ్స్ ఉన్నాయా? బోర్డ్ సూపర్వైజర్ ప్రోటోకాల్స్ ఉన్నాయా? రిటర్న్ అప్రూవల్స్ ఉన్నాయా? ఎన్ఓసీస్ ఉన్నాయా? ట్రిబ్యునల్ కన్సెంట్ అలొకేషన్స్ ఉన్నాయా సర్ప్లస్ వాటర్ మీద? చెప్పండి. ఇలా మీరు మాట్లాడతారు. ఇలా తెలంగాణలో జరుగుతున్నది వాటర్ ఎక్స్ప్లాయిటేషన్ అని అంటాను నేను డైరెక్ట్గా. అండ్ యూ గైజ్ ఆర్ అష్యూరింగ్ ఎ ఫ్యాక్ట్ దట్ వీ విల్ డిచ్ తెలంగాణ. మేము మోసం చేస్తాం తెలంగాణ అన్నట్టు మీ మాటలు మాట్లాడుతున్నారు. గ్రావిటీకి వస్తున్న డెడ్ స్టోరేజ్ నుంచి వెళ్ళిపోతున్న గ్రావిటీ వాటర్కి పంపు చేసి 650 మీటర్లు లేవటానికే తేడా ఉండదా సార్? డెమోగ్రఫీ తెలియదు, జాగ్రఫీ తెలియదు, మీరు మాట్లాడతారు వేస్ట్ టు ది సీ అని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ వాటర్ స్ట్రెస్డ్ అప్లాండ్స్ ఏవైతే 650 మీటర్లు ఉంటాయి వాటికి ఎట్లా వస్తాయి? వాటికి బేసిన్లు ఎట్లా చేద్దాము? ఎన్విరాన్మెంటల్ ఫ్లోలు ఏముంటాయి? ట్రిబ్యునల్ ఫ్రేమ్వర్క్లు ఏముంటాయి? ఈ ట్రిబ్యునల్ ప్లస్ బోర్డు మ్యాండేట్లు సెంట్రల్ వాటర్ కమిషన్కి యాంకరింగ్ ఎట్లా చేస్తాయి? అది అంటారు కదా, న్యూరాన్స్ ఉంటాయి, న్యూరాన్స్ నెత్తిలా. ఇప్పుడు మనం దురంధర్ సినిమాస్ ఇట్లా చూస్తున్నాం అనుకో, నువ్వు బాగా లీనం అయిపోతే నీకు అనిపిస్తుంది అనమాట. ఏంటంటే నేను కూడా ఒక దురంధర్ లెక్క కావచ్చు. నెక్స్ట్ డే ఒక 2-3 డేస్ తర్వాత నీ పులుసు గారిపోయి నీకు అర్థమవుతుంది నువ్వు ఏందని అనేది. అంటే మెదడులో ఉన్న న్యూరాన్స్ మిర్రర్ న్యూరాన్స్ అంటారు. అవి మిర్రరింగ్ చేసుకుంటాయి క్యారెక్టర్లకు లీనమైపోయి. బయటికి రాండి సార్, మిర్రరింగ్ న్యూరాన్స్లకైనా బయటికి వచ్చి చరిత్ర చదువుంటుంది. చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది. తెలంగాణ విషయంలో మీరు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఓటుకు నోటు కేసు కూడా చర్చించాలా కదా? చించాలా వద్దా? తొర్రలు కనబడితే తొంగి చూసుడైంది సార్, నాకు అర్థం కాదు. తొర్రలకి తొంగి చూసుడైంది నాకు అర్థం కాదు సార్. వాటర్ హక్కులు తెలంగాణ అడుగుతున్నది అని అంటే అది నిజంగా చెప్పాలనంటే 2014 తర్వాత తెలంగాణకు వచ్చిన మా గర్వం, ఐడెంటిటీ, మా గౌరవం, గర్వం కూడా అనొద్దు, గౌరవం. ఇలా ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ ప్లస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ప్లస్ రిసోర్స్ ప్లానింగ్. మాకు ఎవరి కైండ్నెస్ వద్దు సార్. మాకు కావాల్సింది ట్రిబ్యునల్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చే అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీతో వచ్చిన వాటర్ ఫ్లో కావాలి మాకు. డెవలప్మెంట్ అనేది డ్యూటీ నారా లోకేష్ బాబు గారు, గ్రాంటెడ్ కాదు. డెవలప్మెంట్ అనేది డ్యూటీ. మీకు బ్యాలెట్ ఏం చెప్తుంది అని అనేది పక్కకు పెడదాం. బట్ ప్రాంతీయవాదాలు రెచ్చగొడుతుంది ఎవరు? నా హక్కు అడగడం నీకు ఇబ్బంది పెడుతుంది అని అంటే, నువ్వు చరిత్ర తెలుసుకోకుండా మీరు మాట్లాడుతున్నారు అని అంటే ప్రాబ్లం నా తరఫునుందా మీ తరఫునుందా? ఎవడికి ఏది నేర్చుకోవాలన్న మాటలు వస్తలేవు. దిస్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ లోకేష్ బాబు గారు. దిస్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు our right, we will fight for our right. And I'm not denying your rights as well. We will have a discussion. That is what Telangana is requesting. తెలంగాణ గదే అడుగుతున్నది, ఇంకేం అడుగుతలేదు. భారత్ మాతాకి జై.